అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బొడ్డేపల్లి రఘు, జనసేన స్టేట్ డాక్టర్ సెల్ చైర్మన్గా ఉన్నాను. అట్లానే మెడికల్ హైపార్ కమిటీ మెంబర్గాను ఉన్నాను. ఈరోజు మరి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనందరికీ ఇష్టదైవం అట్లానే కలియుగ ఆరాధ్య దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి సన్నిధానంలో వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం అడల్ట్రేషన్ జరిగింది, లడ్డు అడల్ట్రేషన్ జరిగిందని తెలిసి ఖచ్చితంగా మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి ప్రస్తావిస్తూ వచ్చారు. అట్లానే అడల్ట్రేషన్ జరిగింది. ఆయన అనేక మార్లు తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకున్నప్పుడు అనేక భక్తులు చెప్పడం, ఇది రుచిగా లేదు, ఎక్కువ రోజులు ఉండట్లేదు అని చాలామంది చెప్పడం, దాంతో ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాంపిల్స్ అన్ని ల్యాబ్కి పంపించడం జరిగింది. అందులో అడల్ట్రేషన్ ఉందని ఒక రకంగా కన్ఫర్మ్ అయింది. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్తే, మనం ఈ లడ్డు తయారవడంలో బేసిక్గా అడల్ట్రేషన్ జరిగింది అని ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఇది ఒక ఆథరైజ్డ్ బోర్డ్. ఈ ఎన్డీడీబీ క్రెడిబిలిటీ గురించి కూడా మీకు చెప్పాలి ముందుగా. ఎందుకంటే చాలామంది వేరే ల్యాబ్స్ ఉంటాయి, జనరల్గా ఏదైనా ఫుడ్ టెస్టింగ్ కానివ్వండి దేనికన్నా అనేక ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఇదేదో ప్రైవేట్గా ఒక రాజకీయ పార్టీకో లేకపోతే ఒక మనిషి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆర్గనైజేషన్ అయితే ఖచ్చితంగా కాదు. ఇది భారతదేశంలోనే అత్యుత్తమ విలువలు కలిగిన, అత్యుత్తమ ఎక్విప్మెంట్ పరికరాలు అన్నీ కలిగిన ఒక ఆర్గనైజేషన్ ఎన్డీడీబీ అనేది. ఈ ఎన్డీడీబీ 2009లో దీన్ని సుమారు 17 సంవత్సరాలు అయింది ఎన్డీడీబీ ఇండియాలో స్థాపించి, అది కూడా గుజరాత్లో స్థాపించారు. ఎన్డీడీబీ చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఒకళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఒక ఆర్గనైజేషన్ అయితే డెఫినెట్గా కాదు. ఈ ఎన్డీడీబీకి కూడా అనేక అక్రెడిటేషన్స్ ఉన్నాయి. ఒక అక్రెడిటేషన్ రావాలంటే మీకు తెలుసు, ఒక ఆర్గనైజేషన్కి ఒక పర్టికులర్ వాళ్ళకి ఒక పర్టికులర్ ఫార్మాట్ అనేది ఫాలో అవ్వాలి, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండాలి. ఇవన్నీ ఫాలో అవుతూ ISO 17025 అనేది 2013 నుంచి ఒక సర్టిఫికేషన్ బోర్డ్ సర్టిఫై చేసిన ఆథరైజ్డ్ బాడీ. అట్లానే బిస్ అని కూడా ఒక ఆర్గనైజేషన్ 2013లో బిస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా దీన్ని అక్రెడిట్ చేసింది. అట్లానే EIC అనే కంపెనీ అంటే ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అనేది కూడా ఒక ఆర్గనైజేషన్ 2018లో దీన్ని అక్రెడిట్ చేసింది. అట్లానే APEDA కానివ్వండి, అట్లానే FSSAI కానివ్వండి, ఇలా అన్ని ఆర్గనైజేషన్లు ఆథరైజ్ చేసి ఇది భారతదేశంలోనే అత్యుత్తమ ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీ కింద దీన్ని నిలబెట్టి, అందులో సుమారు 200 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇది సుమారు 10,000 టెస్టులు, అంటే ఒక్కొక్క కెమికల్ కాంపోజిషన్, ఒక 10,000 కెమికల్ కాంపోజిషన్ని ఇది చెప్పగలిగే ఒక సామర్థ్యత ఉన్న ఒక బోర్డు ఇది, ఒక బాడీ ఇది. అలాంటి బాడీ రిపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా భారతదేశంలో ఉంటూ మనందరం 100% దాన్ని నమ్మి తీరాల్సిన రిపోర్ట్ అది. అలాంటి రిపోర్ట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే దానిలో సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ ఉంది అని ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పారు. సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ కూడా అసలు మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే, ఒక నెయ్యితో తయారు చేయకూడదన్న ఆలోచన అసలు మీకు ముందు ఎందుకు వచ్చింది అంటే, అడల్ట్రేషన్ జరిగింది అనేది వాస్తవం. ఇది అత్యుత్తమైన, అంటే మన భారతదేశంలో న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు ఎలానో అట్లానే ఈ ఎన్డీడీబీ అనేది ఒక సర్టిఫైయింగ్ బాడీల్లో అది అలాంటి బాడీ మీకు అడల్ట్రేషన్ ఇచ్చింది అంటే దాని అర్థం అడల్ట్రేషన్ జరిగింది అని. అసలు ఈ ఆలోచన ఎక్కడ మొదలైందో మాకు తెలియాలి, ఎవరి దగ్గర మొదలైందో తెలియాలి, ఎవరెవరు ఇందులో భాగస్వామ్యంలో తెలియాలి. వాళ్ళందరినీ ఖచ్చితంగా ప్రభుత్వం, ఎందుకంటే నేను ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నాను కాబట్టి ప్రభుత్వం వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి మీరు దీనికి రాజకీయ రంగు పులిమి మీరు ప్రభుత్వం మీకు సారీ చెప్పాలి, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీకు సారీ చెప్పాలని అసలు ఆ దౌర్భాగ్యమైన ఆలోచన మీకు రావడమే నిజంగా మనం ఎక్కడ నివసిస్తున్నాం, మన విలువలు ఏమైపోయాయి అనే ఒక అంశాన్ని తెలియజేస్తున్నాయి. అట్లానే అడల్ట్రేషన్ జరిగినప్పుడు అందులో వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయి, ఫిష్ ఆయిల్ ఉంది, పామ్ ఆయిల్ ఉంది, లాడ్ ఉంది, అందులో బీఫ్ టాలో ఉంది. ఇవన్నీ అందులో ప్రస్ఫుటంగా ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అని అందులో రాసి పెట్టారు. ఖచ్చితంగా సరే, ఇప్పుడు మీరు అన్నట్టు యానిమల్ ఆయిల్స్ లేవు, ఫిష్ ఆయిల్స్ లేవు, అడల్ట్రేషన్ అసలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఖచ్చితంగా ఒక ఆవు దగ్గర నుంచి పాలు సేకరించి వెన్న నుంచి నెయ్యి ఎందుకు తయారు చేసింది వాడలేదు. మీకు డబ్బుకి ఏమన్నా కొరత టీటీడీలో? అట్లానే ప్రభుత్వం టీటీడీలో డబ్బు లేదు, ఇది ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే
మన హైందవ ధర్మంలో ఏ రిలీజియన్ కన్నా కానివ్వండి, ఏ కాస్ట్ కన్నా కానివ్వండి, అందరికీ మనం ప్రాముఖ్యత ఇస్తాము. అట్లానే మనం కూడా మన బేసిక్ కోర్ అనేది మర్చిపోకూడదు. మన లడ్డూ తయారీ ఇది ఈరోజు వచ్చింది కాదు, గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తుంది. ఇది శతాబ్దాలుగా నడుస్తున్న ఒక ప్రక్రియని అడల్టరేట్ చేయడానికి మీకు అసలు నిజంగా ఎన్ని గుండెలు ఉండాలి. మీకు అడల్టరేషన్ చేయాలన్న ఆలోచన ఎవరైతే వచ్చిందో ఖచ్చితంగా వాళ్ళని జనాల ముందు నిలబెట్టి నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళకి దేహశుద్ధి అనేది ఖచ్చితంగా చేయాలి. అంటే సారీ నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇది అన్పార్లమెంటరీ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మనోభావాల దగ్గరికి, దైవత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది డబ్బు కాసిపడా లేకపోతే డబ్బు కాసిపడంటే మీకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వైసీపీకి మీరు లిక్కర్లో ప్రతి సంవత్సరం 30,000 కోట్లు కనీసం ₹1 బిల్లు ఇవ్వకుండా మీరు మద్యం అమ్మినప్పుడు మేము ఎంత రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే సరే డబ్బు కాసిపడ్డారు, దానికి ఉన్నాయి, దానికి అనేక మార్గాలు ఉన్నాయి, చర్యలు తీసుకుంటారు, అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఆ రోజు ఆ రియాక్ట్ అవ్వని మేము ఈరోజు ఎందుకు రియాక్ట్ అవుతున్నాం అంటే ఖచ్చితంగా మీరు మా మనోభావాలను దెబ్బతీశారు. నాదనే కాదు, ప్రతి హిందూ మనోభావాన్ని దెబ్బతీశారు. అందులో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇలాంటి ఎంతో ప్రసిద్ధిగాంచిన అలాంటి లడ్డూ విషయంలో ఇలాంటి అడల్టరేషన్ అనేది నిజంగా అసలు ఎవరు క్షమించరాని నేరం అది. అలాంటిది కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ ఒకటి వేశారు. అందులో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళు పదవి బాధ్యత స్వీకరించిన వెంటనే ఇట్లాంటి ఒక అంశాన్ని, ఇంత సున్నితమైన అంశాన్ని ఎందుకు తీసుకున్నారంటే అది ఏదో అంటే పదవిలో ఉండడానికో లేదో ప్రజల్ని మభ్యపెట్టడానికో కాదు. ఖచ్చితంగా ఒక రకమైన వాళ్ళకి ఒక గిల్ట్ ఫీలింగ్ ఉన్నింది, నిజంగా తప్పు జరిగింది. అందుకు పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు గారు నిజంగా గర్వంగా ఉన్నాం. ఒక దీక్ష చేసి స్వామిని క్షమాపణ అడిగి ఆ దీక్షలో ఉండి దీక్ష నుంచి కిందకి దిగి వచ్చి జనాలకి నిజం చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా అలాంటి పార్టీలు ఉందని నేను గర్విస్తున్నాను. మరి ఇవన్నీ ఎందుకు జరిగాయి? జరగడానికి మీకు సిట్ రిపోర్ట్ వేశారు. సిట్ నుంచి సిట్ ఆదేశాల ప్రకారం మళ్ళీ ల్యాబ్కి పంపించారు. అందులో అడల్టరేషన్ జరిగిందని ఖచ్చితంగా వచ్చింది. సిట్ రిపోర్ట్లో CFTRI ప్రకారం 2022 ఆగస్టు 3వ తేదీ ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. అందులో కూడా బీటోసిటోస్టెరాల్ అనేది ఉంది. మీరు ఆర్గానిక్ నెయ్యి వాడాల్సిన ప్లేస్లో మీరు అడల్టరేషన్ ఎందుకు? అడల్టరేషన్ కాదంటే మీకు ఈ బీటోసిటోస్టెరాల్ ఎందుకు వచ్చింది? దాన్ని ఫైటోసిటోస్టెరాల్ అని కూడా అంటారు. దానికి అది బేసిక్గా ప్లాంట్ బేస్ నుంచి వచ్చే ఒక ఎంజైమ్ లాంటిది. అది అట్లాంటిది మీకు రైస్ బ్రాండ్ నుంచి కానివ్వండి, వీటి నుంచి వచ్చే ఒక ప్రోడక్ట్ అది. మరి అలాంటి ప్రోడక్ట్స్ ఎందుకు నెయ్యిలో వాడాల్సి వచ్చింది? ఆ ప్రోడక్ట్స్ని మీరు అసలు వాడి జనాలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది ఒకటి క్లియర్గా చెప్పాలి. డిబేట్ లేని ఒక ఆర్గ్యుమెంట్ ఇది. ఎందుకంటే దీనిలో డిస్కషన్ అనేది పాయింట్ బోత్ సైడ్స్ వ్యాలిడ్గా ఉంటే మనం డిస్కషన్ అనేది చేస్తాం, కానీ లేకపోతే అసలు డిస్కషన్ తావే లేనిది. మీరు వాడిందంతా వెజిటేబుల్ ఆయిల్స్ దగ్గర నుంచి మీరు వాడిన ప్రోడక్ట్స్ కానివ్వండి, మీరు వాడిన ఎంజైమ్స్ కానివ్వండి, మీరు ఏమైనా రసాయనాలు ఏమున్నా ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ కానివ్వండి, అనిమల్ బేస్డ్ కానివ్వండి. సరే మీరు అనుకున్న ల్యాబొరేటరీస్లోనే మీకు లాక్టిక్ యాసిడ్ వాడారు, ఎస్టిక్ యాసిడ్ ఎస్టర్స్ వాడారు, మోనోగ్లిజరైడ్స్ వాడారు. మీకు తెలియదా అండి? మోనోగ్లిజరైడ్స్ వాడితే మోనోగ్లిజరైడ్ సోర్సెస్ ఏంటో మీకు తెలియదా? ప్లాంట్ బేస్డ్ ఎంత అవుతుంది, అనిమల్ బేస్డ్ కూడా అంతే అవుతుంది. మోనోగ్లిజరైడ్స్ వరకు వచ్చేసరికి డైగ్లిజరైడ్స్ అవనివ్వండి, మోనోగ్లిజరైడ్స్ అవనివ్వండి, అనిమల్స్ నుంచి కూడా. అంటే మీకు ఇన్ కేస్ మీకు తెలియక జరుగుంటే ఇందులో మీకు ఎందుకు మీరు అంటే ప్రతిదానికి మీరు వివరణ ఇవ్వాలి. కాబట్టి అడల్టరేషన్ జరిగింది దానిలో కూడా ఈరోజు చాలా సింపుల్ అండి. జనరల్గా ఏదైనా ఒక ప్యాకెట్ మనం పర్చేస్ చేస్తే దానిలో కాంపోజిషన్ చెక్ చేసుకుంటాం. అందులో గ్రీన్ కలర్ మార్క్ ఉందా, రెడ్ కలర్ మార్క్ ఉందా, ఫుడ్ అక్రిడిటేషన్స్ ఉన్నాయా లేవా అనేది మనం బేసిక్గా అన్నీ చెక్ చేసుకుంటాం. రెడ్ కలర్ మార్క్ ఉంటే దానిలో మనం అనిమల్ బేస్డ్ అని, గ్రీన్ కలర్ మార్క్ ఉంటే అది ప్లాంట్ బేస్డ్ అని మనకు తెలుస్తుంది. అట్లాంటిది మీరు అడల్టరేట్ చేసిన గీలో అది ప్లాంట్ బేస్డా అనిమల్ బేస్డా మాకు ఎట్లా తెలుస్తుంది? మా వరకు మేమేమనుకుంటాం, ఖచ్చితంగా నేను ఒక శనివారం నేను నాన్ వెజ్ తిన్నాను అనుకుంటాను. ఏది చూసినా అనుమానాస్పదంగానే చూస్తాం. అది మా నైజం. ఎందుకంటే పొరపాటున ఎక్కడ కలిస్తే మేము అపరాధం చేసిన వాళ్ళం అవుతామని మాకు అదొక మనస్సంతృప్తి చూసి చేయడం వల్ల. అలాంటి మీరు ప్లాంట్ బేస్డ్ అని మీరు ఒకవేళ ఆర్గ్యూ చేసినా మీరు మోనోగ్లిజరైడ్స్ ఏవైతే ఉన్నాయో అట్లానే లాక్టిక్ యాసిడ్ కూడా ఇట్ కెన్ బి బోత్ ప్లాంట్ బేస్డ్ అండ్ అనిమల్ బేస్డ్. సో ఇలాంటి వాటిల్లో మీరు ఖచ్చితంగా మీరు మాకు ఆ లేబుల్ చూపించాలి, ఎందుకు వాడారో చెప్పాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి.
ఖచ్చితంగా ఇలాంటి తప్పులు ఎవరు చేసినా, ఏ ప్రభుత్వంలో చేసినా శిక్షకి 100% అర్హులు. మీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా శిక్షకు అర్హులు. కాబట్టి మీరు దయచేసి జనాల దగ్గరికి వచ్చి నిజం చెప్పండి. మాలాంటి వాళ్ళు అందరు మనోభావాల్ని మీరు అర్థం చేసుకొని మీరు జనాల దగ్గరికి రావాలి. రాకపోతే మేమందరం సామాన్య పౌరుడిగా మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక న్యూట్రల్ వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పని పక్షంలో మీకు మా ఆగ్రహానికి కూడా మీరు గురవద్దని మరీ మేము కోరుకుంటున్నాం. మీరు జనాల ముందుకు రండి, నిజం ఒప్పుకోండి. అప్పుడన్నా భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఎందుకంటే తప్పు చేయడం అందరూ తప్పులు చేస్తాం, తప్పులు ఎవరు ఒకరిది కాదు. కానీ మీరు చేసింది క్షమించరాని తప్పు. ఎంత క్షమాపణ అంటే మనిషిగా మేము క్షమించలేమేమో, కానీ భగవంతుడు నిండు హృదయుడు. మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు తప్పు అయిందని మీరు జనాల దగ్గర, భగవంతుడి దగ్గర ఒప్పుకోండి. ఆ భగవంతుడు కానీ మిమ్మల్ని క్షమిస్తే ఇంకంతా దైవాధీనం. అట్లానే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవు. అధికారికంగా ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టులకు తీసుకెళ్తాం. కోర్టులో మీ తప్పు ప్రూవ్ చేస్తాం, మీకు శిక్ష పడేలా చూస్తాం. ఎవరెవరైతే ఈ వ్యవస్థలో ఇన్వాల్వ్ ఉన్నారో ప్రతి ఒక్కరిని క్షమించే ప్రసక్తే లేదు. మరొకసారి మీరు ఎప్పుడు దేవాలయాల జోలికి కానీ, ఏ దేవాలయం అన్నా కానివ్వండి, అంటే మీరు క్రైస్తవులు అవనివ్వండి, ముసల్మాన్లు అవనివ్వండి, హిందువులు అవనివ్వండి, మీరు ఈ కుల వివక్షలు పెట్టడం కానివ్వండి, హిందూ దేవుళ్ళని తక్కువగా చూడడం కానివ్వండి, ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు మీరు దయచేసి చేయకండి. ఇంకెవరికన్నా చేసే ఆలోచనలు ఉంటే మారుకోండి. ఎందుకంటే జనాలందరూ ఇప్పుడు వివేకంతో ఉన్నారు. ఎవరు పిచ్చివాళ్ళు కాదు. గతంలో ఏది చెప్తే అది నమ్మేటట్టు లేరు. జనాలకి ఎవరు తప్పు చేస్తున్నారో, ఎవరు ఒప్పు చేస్తున్నారో తెలుస్తుంది. జనసేన పార్టీ స్ట్రాంగ్ స్టాండ్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఏదైతే మన ముందు ఈ కుల వివక్ష అనేది ఉండకూడదు. అట్లనే దేవుళ్ళకి సంబంధించి, దేవాలయాలకు సంబంధించి ఎలాంటి తప్పు జరిగినా ముందు ఒప్పుకోము. గతంలో జరిగిన ప్రతి తప్పుని వెలికి తీస్తాము. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని ఖచ్చితంగా పనిష్ చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.